ఓరుగల్లు ఒకప్పుడు 2 పార్లమెంట్ స్థానాలు జనాభా పెరిగాక 3 ఎంపీ స్థానాలకు విస్తరించింది. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది. ఇతర జిల్లాలకు చెందిన మండలాలు కొత్త జిల్లాల్లో కలపడంతో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఓటర్లు 5 ఎంపీలకు ఓటు వేయనున్నారు. వరంగల్ జిల్లాలో గతంలో వరంగల్, హనుమకొండ 2 లోక్సభ స్థానాలుండేవి. పెరిగిన జనాభా ప్రాతిపదికన 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాలకు విస్తరించారు. వరంగల్ ఎంపీ పరిధిలోకి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్ని చేర్చారు. మహబూబాబాద్ లోక్సభకు ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్తో పాటు ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం సెగ్మెంట్లు కలిపారు. ఇక జనగామ సెగ్మెంట్ భువనగిరి ఎంపీ పరిధిలోకి వెళ్లింది. వీటిలో భువనగిరి జనరల్ కాగా వరంగల్ ఎస్సీ, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా విభజించబడింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఏర్పడ్డాయి. ఇతర జిల్లాలకు చెందిన సరిహద్దు మండలాలు కొత్త జిల్లాల్లో కలిశాయి. పార్లమెంట్ స్థానాల పరిధి కాకుండా జిల్లాల ప్రాతిపదికన అధికార యంత్రాంగం ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో 6 జిల్లాలుగా ఉన్న ఉమ్మడి వరంగల్ ఓటర్లు 5 లోక్సభ స్థానాల పరిధిలో ఓటింగ్లో పాల్గొనున్నారు. జనగామ అసెంబ్లీ ఓటర్లు భువనగిరి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఓటర్లు వరంగల్ ఎంపీకి ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్తో పాటుగా మానుకోట జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాల ఓటర్లు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల ఓటర్లు కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహముత్తారం, మహాదేవపూర్, మలహార్, వలిమెల ఓటర్లు పెద్దపల్లి లోక్సభ అభ్యర్థిని తేల్చనున్నారు. ములుగు జిల్లాలో కలిసిన వాజేడు, వెంకటాపూర్ మండలాలకు చెందిన ఏజెన్సీ ప్రజలు మహబూబాబాద్ ఎంపీకి ఓట్లు వేయనున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసినా పాలకులను ఎన్నుకునేందుకు విడిపోవాల్సి వస్తుందనే అభిప్రాయం ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లలో వ్యక్తమవుతోంది.